పిఎస్సిఎస్ చైర్మన్ గారు అయినటువంటి హనుమంతరెడ్డి సార్ గారికి మనస్ఫూర్తిగా మా ప్రైమరీ పాఠశాల తరఫున స్వాగతం పలుకుతూ మా ఉపాధ్యాయ బృందానికి హ్యాపీ రీఓపెన్ డే టు ఆల్ మా టీచర్స్ అందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా ఈ నూతన విద్యా సంవత్సరం మొదటి రోజు తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ఆనుముత్యాలు మా విద్యార్థులందరికీ శుభాశస్సులు ఇవ్వడం మీ అందరికీ కూడా. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఈ 5 minutes వల్ల సార్ ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరితో మేము మాట్లాడేసాము. వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళతో ఫీడ్బ్యాక్ కంప్లీట్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నగర సార్ గారు చెప్పినట్టు మొన్న పడిపాట కార్యక్రమంలో భాగంగా మన జీపీలో మీటింగ్ జరిగితే ఇట్లా మన రిజల్ట్ గురించి మేడం సార్ మా స్కూల్ నుండి 22 members ఎగ్జామ్ అపియర్ అయితే మాకు 19 members సీట్ వచ్చింది అని చెప్పేసి మన ప్రగతిని మనం వివరిస్తే మేడం చాలా సంతోషము. సరే, మీరు సాధించిన రిజల్ట్ని, మీరు సాధించిన ప్రగతిని ఓన్లీ మీ స్కూల్ వరకే కాదు విలేజ్ మొత్తం తెలియాలి అని చెప్పేసి మీరు స్వచ్ఛందంగా తని హై స్కూల్ వాళ్ళకి నేను బ్యానర్ ఒప్పుకున్నాను కాబట్టి నేను కూడా మీ ప్రైమరీ స్కూల్ కూడా నేను బ్యానర్స్ తయారు చేస్తాను మేడం. మీ అంటే మన స్కూల్లో జరుగుతున్న రిజల్ట్ని, మన స్కూల్లో జరుగుతున్న ఈ డెవలప్మెంట్ని నా తరఫున నేను డెఫినెట్గా నా గ్రామానికి నేను తెలియజేస్తాను అని చెప్పేసి సార్ మాకు సహకారాన్ని అందించారు. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు పిఎస్సి నుంచి మా పాఠశాలకు ఇంతకంటే పెద్ద మొత్తంలో హెల్ప్ అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మా పిల్లల తరఫున, మా పాఠశాల తరఫున మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. నెక్స్ట్ మంచి పొజిషన్లో ఇద్దామా? ఎస్, మీరు ఇంకా బెటర్ పొజిషన్ మాకు ఇంకా ఉండాలని చెప్పేసి, ఇంకా అత్యున్నత పదవి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ తరఫున మా పిల్లలకి చిన్న 2 మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను సార్. ప్రధాన ఉపాధ్యాయులకి, అట్లనే ఉపాధ్యాయులకు, పేరెంట్స్ తల్లిదండ్రులకు, అట్లనే విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మొన్న బాట కార్యక్రమాన్ని మనం పిలవడం జరిగింది. మేము మేడం గారితో చర్చిస్తే ఇట్లా మేము తీసుకుంటామంటే మీరు ఏదైనా చెప్పారు మేము స్కూల్కు మేము సహకారాలు అందిస్తామని కోరుకున్నాము. 2 ఫ్లెక్సీలు చెప్పామని చెప్పడం జరిగింది. అట్లనే ఏ పొజిషన్లో ఉన్నా లేకున్నా ఎప్పుడు మీట్ అయినా నేను అంటే ఈ చైర్మన్ అయినా కాకుండా ఉత్సాహం ఉన్నా సుగా స్కూల్కి ఏ అవసరమైనా ఎప్పుడైనా కానీ నాకు కాల్ చేయొచ్చు మేడం. ఏ అవసరం ఉన్నా కానీ కోరుకుంటూ చూస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు హై స్కూల్ టీచర్స్ కోరడం జరిగింది సార్ గారికి. అప్పుడు సార్ వెంటనే స్పందించి చేయిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు మేము అక్కడే ఉన్నాం కాబట్టి మన మేడం గారు కూడా మరి వెంటనే మరి మా స్కూల్లో కూడా మా పిల్లలు కూడా మొన్న గత సంవత్సరంలో మరి గురుకులంలో 21 మందికి మరి 19 మంది గురుకుల సీట్లు రావడం జరిగింది. మరి మా పిల్లలకు కూడా మేము ఫ్లెక్సీ చేయించుకుంటాం సార్. మా పిల్లల యొక్క ప్రగతి కూడా మరి మీరు కూడా ప్రతి మీటింగ్లో ఖచ్చితంగా రండి. మా ఉద్దేశంలో వేరేకలో ఏదో 1-2 పదాలు మా స్టాఫ్ ద్వారా ఏమన్నా మాకు యాక్సిడెంట్ చెప్పినప్పుడు మీకు కూడా ఏమన్నా మీకు తెలిసి మాకు కూడా షేర్ చేయండి. మీ సార్ మీరు ఎట్లయితే బాగుపడతారు మా పిల్లలు ఏం చేసి మన పాఠశాలను